Hello beautiful people, welcome back to my channel Stay with Chefs. Hope you all are doing well. So నా 2026 అయితే ఒక బ్యూటిఫుల్ టెంపుల్ విజిట్తో స్టార్ట్ అయిపోయింది. సో ఫైనల్లీ వీ కేమ్ టు కాళేశ్వరం అనమాట. సో తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంకి అయితే మేమైతే వచ్చేసినాం. ఇదైతే ఫేమస్ టెంపుల్ అనమాట. సో ఫస్ట్ అయితే ఆ టెంపుల్ విజిట్ చేయకంటే ముందు అయితే మేము గోదావరి కనికైతే వచ్చేసినాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, యాక్చువల్గా అయితే రివర్ అనేది అక్కడి వరకు రావాలి వాటర్, బట్ వాటర్ లేకపోయేసరికి ఇలా ఉందన్నమాట. సో చాలా దూరం ఉండే వాటర్ కూడా. సో ముందు దేవుని దర్శించకంటే ముందు ఫస్ట్ గోదావరికి అయితే వస్తాము. ఇక్కడ అందరూ స్నానాలు చేసి ఇక్కడే ఏమంటారు, కొంతమంది మొక్కుకునే వాళ్ళు ఉంటారు కదా, లైక్ గోదావరిలో స్నానం చేసేసి తర్వాత శివుడిని విజిట్ చేసుకుంటారు. సో అలా అయితే ఇక్కడికి వస్తాము. మేమైతే స్నానం కోసం అయితే రాలేదు, లైక్ ఒకసారి గోదావరి కనినైతే విజిట్ చేద్దామని వచ్చేసినాం. వచ్చి చూస్తే ఏంటంటే అసలు వాటరే లేవు అనమాట. సో ఇక్కడ లైక్ ఏంటంటే వాటర్ లేనప్పుడే ఇక్కడ రోడ్ వేసి ఉంటారు, సో అందుకే అలా ఉందన్నమాట. సో ఈ వాటర్ దగ్గర మనకు శివలింగాలు ఉంటాయి, అక్కడే మనం దీపం పెట్టేసి మనం అక్కడ అమ్ముతారనమాట. సో వాటిల్లో ఏమంటారు, దీపం పెట్టేసి నీళ్ళలో వదిలేసుకోవడమే. సో అలా మేమైతే ఇక్కడ ఉన్న శివలింగాలకైతే పూజ చేసేసి నీటిలో వాటిని కూడా వదిలేసి మంచిగా మొక్కుకొనైతే ఉన్నాం. ఐ హోప్ 2026 అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా. బికాజ్ ఎవ్రీ ఇయర్ డెఫినెట్లీ బ్యాడ్ అండ్ గుడ్ థింగ్స్ ఉంటాయి కదా, అలానే అందరికీ గుడ్ జరగాలని, అలాగే నాకు కూడా మంచి జరగాలని అయితే కోరుకుంటున్నాను. సో ఫైనల్లీ నా పూజ గోదావరి కనిలో కంప్లీట్ అయిపోయింది అనమాట. సో దాని తర్వాత మేమైతే కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చాం. దిస్ ఇస్ ద ఎంట్రన్స్ అనమాట. అలాగే మెయిన్ గోపురం కూడా ఇక్కడే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ ఆలయం ఏంటంటే ఒకే పీఠంపై 2 శివలింగాలు ఉంటాయి అనమాట, అదే ప్రత్యేకత ఇక్కడ. సో ఇక్కడ ఎంట్రన్స్ ఉంది కదా, ఇదంతా పార్కింగ్ ఉంటుంది, ఇంకేమన్నా కొనుక్కోవాలన్నా అన్ని ఇక్కడ అవైలబుల్ ఉంటుంది అనమాట. దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ అనమాట, ఎంట్రన్స్ అని చెప్పొచ్చు అనమాట టెంపుల్ లోపలికి. సో అందుకే మేమైతే ఇక్కడికి వచ్చేసినాం. ఫస్ట్ ఎంటర్ అవుతున్నప్పుడే లెఫ్ట్ సైడ్ మనకు శివలింగం కనిపిస్తుంది అనమాట. ఎంత బాగుందో, నాకైతే ఫుల్ నచ్చేసింది. సో దీన్ని ఏమంటారంటే తూర్పు ద్వారం అనమాట. సో ఇక్కడ నుంచి మనమైతే లోపలికి ఎంటర్ అవుతాం ఇక్కడ నుంచి. సో యాక్చువల్గా మేము వచ్చినప్పుడు ఐ థింక్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ ద మార్నింగ్ 9:30-10 ఆ టైం మధ్యలో వచ్చేసినాం అనమాట. ఆ టైంకి ఎవరు జనాలు కూడా చాలా తక్కువ ఉండే. సో మా దర్శనం కూడా చాలా నిదానంగా, అలాగే గుళ్ళో కూడా దేవుడి దగ్గర మేము ఎక్కువసేపు స్పెండ్ చేసాము. సో ఇలా మనం నడుస్తుంటే మనకి లెఫ్ట్ సైడ్ ఈ చెట్లు ఇవన్నీ కూడా అంటే లైక్ టెంపుల్స్ అనేవి ఇప్పుడున్న జనరేషన్లో చాలా అంటే కంజెస్టెడ్గా చిన్నగా అనిపిస్తున్నాయి, బట్ దిస్ టెంపుల్ వాజ్ బ్యూటిఫుల్ అండ్ స్పేషియస్ టూ. సో చాలా పెద్దగా అనిపిస్తుంది అనమాట. సో ఇలా ఈ ఆలయంలో ఏంటంటే ముఖ్యమైన ప్రత్యేకత, ఒకే పాఠం చెప్పాను కదా, ఒకే పానవట్టంపై 2 శివలింగాలు ఉంటాయని. ఒకరేమో ముక్తేశ్వరుడు అనమాట, అంటే ముక్తేశ్వరుడు అంటే శివుడు, ఇంకొకరు ఎవరంటే కాళేశ్వరుడు అంటే యముడు అనమాట. సో ఇద్దరు కలిసి ఒకే పీఠంపై ఉంటారనమాట ఈ కాళేశ్వరం టెంపుల్లో. అలాగే ఏంటంటే ఈ దేవాలయం గోదావరి ప్రాణహిత నదుల సంగమం సమీపంలో ఉంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం విజిట్ చేసాం, గోదావరి నది అనమాట. సో అంతర్వాహనికంగా సరస్వతి నది కూడా ప్రవహిస్తుందని భక్తుల విశ్వాసం, అందుకే దీన్ని త్రివేణి సంగమ క్షేత్రంగా భావిస్తారంట. సో ఇలా మేమైతే దర్శించుకోవడానికి నడుస్తున్నప్పుడు మనకి ఏంటంటే పక్కనే చిన్న చిన్న ఉపాలయాలు అంటారు కదా, అలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వినాయకుడు, ఆంజనేయ స్వామి, అలాగే లక్ష్మీదేవి, ఇలా అన్ని ఉపాలయాలు కూడా మనకి ఇక్కడ దర్శించుకుంటూ మనమైతే ఫైనల్గా కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని అయితే మనం దర్శించుకుంటాం అన్నమాట. లైక్ నార్మల్గా ఏంటంటే ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా డెఫినెట్లీ ఫుల్ ఆఫ్ రష్, ఆర్ ఎల్స్ మనం అక్కడ 1 మినిట్ కూడా దేవుణ్ణి మొక్కుకునే టైం లేకుండా అయిపోతుంది అనమాట. అవును కదా, ఇక్కడికి వెళ్ళినా ఫస్ట్ వాళ్ళు మనల్ని తోసేయడానికి రెడీగా ఉంటారనమాట. మనం దేవుడిని ఇట్లా కనురెప్ప పాటు కూడా చూడకుండా వెళ్ళిపోతూ ఉంటాం, బట్ ఇక్కడ మాకు అలా జరగనే లేదనమాట. వీ హ్యావ్ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ ద గాడ్. ఐఎమ్ సో మచ్ సాటిస్ఫైడ్ అనమాట. సో నాకు బాగా నచ్చింది ఇక్కడ. అలాగే మరణాంతర కర్మకాండలు నిర్వహించి ముక్తిని పొందే పవిత్ర స్థలంగా కూడా ఈ ప్లేస్ని అంటారనమాట. అలాగే ఇంకేంటంటే త్రిలింగ దేశం అనమాట. ప్రాచీన త్రిలింగ దేశంలో పేర్కొన్న 3 శివాలయాల్లో ఇదొకటి అనమాట.
సో మనం నార్మల్గా ఏంటంటే దర్శనం కోసం ఎప్పుడొచ్చినా కూడా మార్నింగ్ 5 to 1కి వచ్చేసేయచ్చు. ఇదనమాట, ఇక్కడ వాళ్ళు వస్తున్నారు కదా బయట, అక్కడ మనకి శివలింగాలు ఉంటాయి. నేనైతే వీడియో తీయలేదు, బికాజ్ మీరు వచ్చి విజిట్ చేసి చూడండి, బాగుంటుంది. మనకి ఇక్కడ ఏంటంటే 4 sides 4 గోపురాలు ఉంటాయి, అలాగే 4 sides 4 నంది కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి ఫిష్ అనమాట, ఫిష్ లైక్ టైప్ ఆఫ్ డాల్ఫిన్ టైప్లో మత్స్యావతారం అంటారు కదా, అలాంటిది. సో ఫైనల్గా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయాక వీ కేమ్ అవుట్ సైడ్ అండ్ దిస్ ఇస్ ద లడ్డు తీసుకునే ప్లేస్. సో ఇక్కడ ఏంటంటే ఇంకొక సైడ్ ఏంటంటే ఇట్లా శివుడు ఇలా మనకి దర్శనం ఇస్తానమాట. ఇక్కడ కూడా చాలా బాగా నచ్చింది. మనం ఫోటో సెక్షన్స్ ఏమైనా చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇటు సైడ్ రైట్ సైడ్కి వెళ్ళిపోతే ఏంటంటే మనకి వెనక ఉన్న గోపురం వచ్చేసి సరస్వతి దేవాలయం అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ గోపురం కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి కూడా మనం వెళ్ళొచ్చు. చెప్పాను కదా 4 గోపురాలు ఉంటాయని, అందులో ఇది ఒక గోపురం అనమాట. సో అలా నేనైతే శివుడిని అయితే దర్శించుకున్నాము. మార్నింగ్ 5 to 1 PM వరకు ఉంటుంది, అలాగే సాయంత్రం 4 to 8 వరకు దర్శన సమయాలు అనమాట. సో మేమైతే ఇక్కడికైతే అలా వెళ్ళిపోయాము. ఆఫ్టర్ దట్ మేమైతే ఇది అనుకోకుండా జరిగిందనమాట. ఇక్కడ ఒక గండా దీపం ఉంది, అలాగే యమకోణం అనమాట. సో మనం గండా దీపం చుట్టూ వచ్చేసి ఈ యమకోణంలోకి మనం వెళ్తే ఏంటంటే లైక్ మన హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా, అలాంటివి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పోతాయని నమ్మకం అనమాట. ఇది మాకు తెలియకుండా అక్కడ ఒక పర్సన్ చెప్పారనమాట. సో మళ్ళీ మేము కేమ్ బ్యాక్ అండ్ వి డిడ్ దిస్. సో మీరు కూడా డెఫినెట్లీ వెళ్ళండి. ఇక్కడ యమకోణం అలాగే గండా దీపం ఉంటుంది, అవి కూడా చేసేసుకొని వెళ్ళండి. చెప్పాను కదా మనకి ఇప్పుడు ఎలా అయితే మనం ఎంట్రన్స్లోకి వెళ్తామో దాని పక్కనే స్పేస్ ఉంటుంది అన్న కదా, అందులో చెట్లు ఉంటాయి. అలాగే మనకు అక్కడ ఒక శివలింగం కూడా ఉంటుంది అనమాట. అక్కడ కూడా విజిట్ చేసేసుకొని హ్యాపీగా కాసేపు కూర్చొని ప్రశాంతంగా వెళ్ళొచ్చు అనమాట. ఆబ్వియస్లీ శివుడి గుడికి వస్తే మనకి పీస్ లేకుండా అయితే మనం వెళ్ళాం. ఏమంటారు, లార్డ్ శివ అంటేనే పీస్ అనమాట. మనం అలాంటి ప్రశాంతతని కోరుకుంటే డెఫినెట్లీ ఇలాంటి గుడికి రావాల్సిందే. సో మేమైతే ఫ్రమ్ హైదరాబాద్ వీ హ్యావ్ స్టార్టెడ్. సో నార్మల్గా ఏంటంటే హైదరాబాద్ నుంచి కాళేశ్వరంకి 1 or 2 buses ఉంటాయి, అవి కూడా టైమింగ్స్ మనం చెప్పలేము. అయితే మేము ఏం చేసామంటే వీ కేమ్ ఫ్రమ్ హైదరాబాద్ టు హన్మకొండ. సో ఆల్మోస్ట్ 2.5 hours to 3 hours పట్టింది. నాకు తెలీదు, మేము ఏదో వేరే స్టేట్ వెళ్ళినట్టు అనిపించింది నాకు, జస్ట్ ఫ్రమ్ హైదరాబాద్ టు హన్మకొండ. ఆఫ్టర్ దట్ హన్మకొండ నుంచి మేము డైరెక్ట్ కాళేశ్వరం బస్ ఎక్కాము. సో కాళేశ్వరానికి కూడా మాకు 3 hours పట్టింది. సో మేము midnight 12 o'clock అలా ఆ టైంకి అయితే రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోగానే మీకు బస్ స్టాప్ పక్కనే ఒక రెడ్డీస్ హోటల్ అని ఉంటుంది. అదైతే రూమ్కి పర్ డేకి వాళ్ళు ఒక 500 rupees ఛార్జ్ చేస్తారు. రూమ్ అయితే చాలా బాగుంది, మీరు ట్రై చేయండి. ఆ రూమ్లోనే కిందనే మనకి టిఫిన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, అక్కడే టిఫిన్ కూడా చేసేయండి. సో అంటే లైక్ అదేందుకు చెప్తున్నా అంటే పర్టికులర్లీ ఆ ప్రైస్కి ఆ రూమ్స్ ఆర్ వెరీ బెస్ట్ అనమాట. సో మీరు వచ్చినప్పుడు కూడా అది ట్రై చేయండి. సో మేము అలా దర్శించుకొని అయితే మేము వెళ్తున్నాం అనమాట. మనం వెళ్ళే దారిలో అన్ని చెట్లే ఉంటాయి, అంటే లైక్ ఆ ఎన్వైర్న్మెంట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. వెళ్ళే ప్లేస్ కూడా అంటే మొత్తం విలేజ్ లోపలికి కదా, రోడ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. ఈ ఎక్స్పీరియన్స్ నాకు చాలా బాగా నచ్చింది. 2026 ఇంకా బాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.